హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ ఈరోజు లైవ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిజంగా పాపం డిమాండ్ పవర్ని చూస్తుంటే పాపం అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక బంతిలాగా ఆడుకుంటున్నారు డిమాండ్ పవన్ అయితే. సో ఇక తను రీతుతో మాట్లాడుతుందన్న ఒకే ఒక కారణంతో వచ్చిన వైల్డ్ కార్డ్స్ అంతా తనని పక్కన పెట్టేయడం, లేదు అని అంటే తనతో మాట్లాడితే మేము ఇది చెయ్యము, నీకు కెప్టెన్సీ ఇవ్వము అని అందరూ చెప్పడము. ఇక పాపం నిజంగానే డీమాన్కి రీతు అంటే ఇష్టం, అంటే ఒక మంచి ఫ్రెండ్ లాగా. ఎందుకంటే సపోర్ట్ చేసినప్పుడు తనని ఒక మంచిగా ఫ్రెండ్గా చూడడంలో తప్పేముంది. ఇప్పటి వరకు కలిసిన వాళ్ళు సడన్గా తన నుంచి విడిపోతే తనకు బాధ అనిపిస్తుంది కదా. రీతు కూడా ఒక అమ్మాయే కదా. అంటే నేను ఎప్పుడు రీతుని సపోర్ట్ చేస్తున్నానని మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఏదైనా కానీ ఒక ఫ్రెండ్షిప్ అయినా కానీ ఇప్పటి వరకు కలిసినారు, వీళ్ళంతా వచ్చి సడన్గా విడిపో అప్పుడే నీకు ఆ ఆటలో మేము ఛాన్స్ ఇస్తాం, లేదంటే ఇది ఇస్తామని చెప్పి ఆ అబ్బాయిని అట్లా ఆడుకుంటుంటే నిజంగా తనకైతే ఎటు తోచట్లేదు. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నిజంగా డిమాండ్ పవన్ పరిస్థితి చాలా బాధాకరంగా అయిపోయింది. ఇక కెప్టెన్ కళ్యాణ్ మాత్రం సూపర్గా చేస్తున్నాడు. తనకున్న పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకేసారి వైల్డ్ కార్డ్స్ ఇంతమంది వస్తే రోజుకు ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది, కానీ తను కూల్గా అన్నిటినీ సర్దుకొని పోతున్నాడంటే నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. కానీ తనూజ వల్ల తను బ్యాడ్ అవుతున్నాడేమో నాకైతే అనిపిస్తుంది. తనూజ తననైతే పిలుస్తుంది, కానీ తను చిన్నగా మాట్లాడి ఇట్లా చెయ్యేదన్న పట్టుకుని ఎందుకు టచ్ చేస్తున్నావు, నేను దూరంగా కూర్చుంటానులే, పెద్దగా మాట్లాడి ఈమె పెద్దగా మాట్లాడి అబ్బాయిని చెడుగా చూపిస్తుందేమో నాకైతే అనిపిస్తుంది. అలాగే అందరి మీద ఈమె అరసద్ది, కానీ ఈమె మీద ఒక్కరు అరిచినా ఈమె తీసుకోలేదు. నాకెందుకో కొద్దిగా నచ్చట్లేదు. అంటే పర్సనల్గా తనూజ అంటే ఇష్టమే, కానీ అమ్మాయి బిహేవియర్లో కొద్దిగా చేంజెస్ అయితే వస్తున్నాయి, అది నాకు నచ్చట్లేదు. మరి మీరేమంటారు?